షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను, కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము, కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఫర్ టు బీ ష్యూర్ హీ వాజ్ క్రూసిఫైడ్ ఇన్ వీక్నెస్, yet he lives by God's power. Likewise, we are weak in him, yet by God's power we will live with him in our dealing with you. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ బలం గురించి, బలహీనత గురించి విశ్లేషిస్తూ ఉన్నాడు. కనపడటానికి బలహీనులుగా కనపడొచ్చు, కానీ ప్రభువుని బట్టి బలవంతులం అని వారికి ఉద్ఘాటిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువారు సిలువేయబడినప్పుడు అనేక మంది బలహీనులుగా ఉన్నారు. ఈయన బలహీనుడు, అందుకనే ఈయన బలహీనతను బట్టి ఇలా చనిపోయాడు అని చెప్పుకున్నారు. ఆయన సిలువ వేయబడ్డానికి కారణం ఆయన ఇష్టం. ఆయన ఇష్టపడి వచ్చాడు. అందరి కొరకు బలహీనుడుగా కనపడ్డాడు. సిలువ వేయబడింది, కానీ దేవుని శక్తిని బట్టి సజీవుడైనాడు, జీవించుచున్నాడు. ఆ కోణంలోనే మమ్మల్ని చూడండి అంటున్నాడు ఇక్కడ పౌలు. మేమును అంటే ఏమిటి? పౌలుతో పాటు తన సహచరులతో కలిపి చెప్తున్నాడు. మేమును దేవుని శక్తిని బట్టి అని చెప్తూ, దానికి ముందు మీ దృష్టికి బలహీనులుగా ఉన్నాము, కానీ దేవుని శక్తిని బట్టి మేము ఇంకనూ కూడా బలంగానే ఉన్నాం, అంటే జీవిస్తున్నాం, జీవము గలవారమై ఉన్నాం. చాలామంది క్రీస్తుని చంపేశాము అనుకున్నారు, అయిపోయింది, క్రీస్తు చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. కానీ ప్రియులారా, పునరుద్ధాన శక్తితో ఆయన మృత్యుంజయుడైనాడు. నీవు ఈ లోకంలో జీవిస్తున్న జీవితం విషయంలో నీ బలహీనతను చూసి అనేక మంది ఎగతాళి చేయొచ్చు. దీని బ్రతుకింతే, వీడి బ్రతుకింతే అని అనుకోవచ్చు. కానీ నీలో ఉన్న ఆ పునరుద్ధాన శక్తిని అనేకులకు చూపించు. నీవు బలహీనుడవు, బలహీనురాలువు కాదు. దేవుని శక్తిని బట్టి జీవిస్తున్నావు. నీవు బలహీనత ఉన్నప్పుడల్లా దేవుడు నిన్ను బలపరుస్తాడు. పౌలు అన్నాడు కదా, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తము చేయగలను. ఎందుకని? నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును అంటున్నాడు. నీవు దేవునిలో ఉన్నావు అంటే దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. నీలో దేవుని యొక్క శక్తి పనిచేస్తుండటం ప్రజలు చూడగలగాలి. కాబట్టి నేను బలహీనులను, నాకెవరని అనుకోవద్దు. క్రీస్తు సిలువ వేయబడినప్పుడు బలహీనుడు అనుకున్నారు, కానీ పునరుద్ధానమైనప్పుడు ఆయన అపరిమితమైనటువంటి శక్తిని చూసి తట్టుకోలేకపోయారు. దేవాది దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నీ బలహీనతలో నిన్ను బలపరచబోతున్నాడు. ఎప్పటికప్పుడు ఆయన శక్తిని పొందుకుంటానికి నువ్వు ఇష్టత చూపించు. ఆయన ఆశ్రయించు, ఆయన ఆరాధించు, ఆయన్ని బట్టి అతిశయించు. ఖచ్చితంగా అనంతమైనటువంటి బలాన్ని, నీకెంత ఏ కార్యము జయించటానికి శక్తి అవసరమో అంత శక్తిని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. కాబట్టి నిస్సత్తును వదిలిపెట్టు, నిరుత్సాహాన్ని విడిచిపెట్టు. దేవా, నన్ను బలపరచండి. అనేక మంది భక్తుల్ని బలపరిచారు. నన్ను బలపరచండి అంటే ఆ శిలువ శక్తి, పునరుద్ధాన శక్తి నిన్ను ఈ క్షణమే బలపరచునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.